మూడో విడతలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కడియం పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల తరపున పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రచారంలో పాల్గొన్నారు. సర్పంచులను గెలిపించి ఇస్తే పల్లెలను అభివృద్ధి చేసే బాధ్యత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తనదేనని సీతక్క స్పష్టం చేశారు. అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రేపు మరి అందరూ కూడా శాంతియుతంగా ఎన్నికలలో పాల్గొని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కడుతున్నారు. అభివృద్ధి కూడా చూస్తా ఉన్నారు. గ్రామాలలో రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, మరి రైతు భరోసా గాని, సన్నవడ్లకు బోనస్ గాని, కరెంటు ఫ్రీ గాని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు గాని, గ్యాస్ 500 గాని, ఇలాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారు.